కేంద్ర ప్రభుత్వం న్యాయ చట్టాలలో కొన్నింటిని మార్పు చేయడం వల్ల ప్రజలు ఇటు కక్షిదారులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెనాలి బార్ అసోసియేషన్ పేర్కొంది. దీనిని నిరసిస్తూ శుక్రవారం విధులను బహిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ చట్టాల పేర్లు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు తమ విధుల్ని బహిష్కరించారు. చట్టాల్లో ఎలాంటి మార్పులు చేయరాదని, క్రిమినల్ యాక్ట్ 45, 46, 47 పేర్లు మార్చడం వల్ల కక్షిదారులు ప్రజలు ఇబ్బందులు పడనున్న నేపథ్యంలో పాత చట్టాలనే కొనసాగించాలని, పేర్లు కూడా యథాతథంగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, కార్యవర్గ సభ్యులు సీనియర్ న్యాయవాది దర్శి శివకోటేశ్వరరావు, గుమ్మడి రవిరాజు, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. 160 సంవత్సరాల నుంచి భారతదేశంలో 160 సంవత్సరాల నుంచి కోర్ట్స్లో ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ కూడా బ్రిటిష్ టైం నుంచి కూడా మనం అందరం కూడా ఫాలో అవుతున్నాం. ఇప్పటి వరకు కూడా ఐపీసీలో 511 సెక్షన్లు ఆ విధంగా అన్నీ కూడా ఆ టైం నుంచే ఫాలో అవుతూ వచ్చాము. అవన్నీ కూడా అవే చదువుకొని అందరూ న్యాయవాదులుగా అందరూ వాటిలోనే నిష్ణాతులుగా తయారైపోయారు. ఇప్పుడు ఆ సెక్షన్ని కేంద్ర ప్రభుత్వం కుదిచ్చి కొన్ని బెయిలబుల్ సెక్షన్, నాన్ బెయిలబుల్గా ఆ సెక్షన్ని వేరే సెక్షన్లుగా మార్పు చెందిస్తూ, అంతేకాకుండా వీటికి ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ అనేటిని సంస్కృత పదాలతోటి న్యాయ సంహిత అనే అంశాలుగా ఆ విధంగా పేరు నోరుకి కూడా తిరగని పరిస్థితిలో ఉన్న ఇప్పటి వరకు కూడా అందరూ కూడా న్యాయవాదులు వృత్తి స్వీకరించేటప్పటికీ న్యాయశాస్త్రం చదువుకునే న్యాయ కోవిదులు కానీ విద్యార్థులు కానీ పాత పద్ధతిలోనే ఈ యొక్క ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ చదువుకోనున్నారు. ఇప్పుడు వచ్చేసరికి కొన్ని సెక్షన్లని మార్చడం వలన కొంతమంది కక్షిదారులకు కానీ న్యాయవాదులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా పోలీసు వారికి ఇప్పటికే 41A సిఆర్పిసి అంశం వాళ్ళ చేతిలో పెట్టి బెయిలబుల్ అఫెన్సుల్లో 7 ఏళ్ళు పనిష్మెంట్ కేసుల్లో పోలీసు వారు స్టేషన్ బెయిల్ ఇచ్చేసి ప్రజల మీద ఒత్తిడికి గురి చేసి వాళ్ళు న్యాయవాదులు కేసులు లేకుండా అన్నీ కూడా పోలీస్ స్టేషన్లోనే పరిష్కారం చేసుకునే పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇప్పటికి వస్తే కొన్ని సెక్షన్లలో ఒక ముద్దాయిని కస్టడీకి తీసుకోవాలంటే రిమాండ్ పీరియడ్ 14 రోజులు, దాన్ని 60 రోజుల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటే పోలీసు వారికి పూర్తిగా హక్కులు ఇచ్చినట్లుగా ఉంది కొన్ని సెక్షన్లలో. దానివలన ఒక్క ముద్దాయిలకి వారి కుటుంబాలకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పాత పద్ధతుల్లోనే పాత సెక్షన్లని కొత్త చట్టాలనేవి పోలీస్ చట్టాలు ప్రజా వ్యతిరేక చట్టాలుగా ఉన్నాయి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేవు. ఒక యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు అక్కడ ఆగి నేనే చేశాను అని పోలీసులు చెప్పాలంట. అంటే ఒక నేరం అతనే ఒప్పుకున్నట్టు. ఇది రాజ్యాంగ విరుద్ధం. అలా చెప్పకపోతే కనుక వాళ్ళ శిక్ష చాలా ఎక్కువ పడుతుంది. అలానే ఒక అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కనుక హింస చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు రిజిస్టర్ చేయరు. అప్పుడు లాయర్ల దగ్గరికి వచ్చి కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేస్తారు. ఆ ప్రైవేట్ కంప్లైంట్లు వేసినప్పుడు కోర్టు వాళ్ళు పోలీస్ స్టేషన్కి రిఫర్ చేస్తారు. కానీ కొత్త చట్టంలో ఏం చెప్తుందంటే ముందు ముద్దాయికి నోటీస్ ఇచ్చి వాళ్ళని విచారించి ఆ తర్వాత మాత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని ఉంది. ఇది అత్యంత దారుణం. మన హక్కు ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆడు చేయనప్పుడు కోర్టుకి ఒక వ్యవస్థ ఇచ్చారు, అది తీసి పారేశారు. అది ఎందుకు చేశారో తెలీదు. అలానే కొన్ని సెక్షన్స్లో మైనర్ అయిన ఉన్నప్పటికి కూడా వాళ్ళకి మైనర్ గాలను కనుక ఏమైనా చేస్తే ఆ మైనర్ కొన్ని హక్కులు ఇదివరకైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి వాళ్ళకు కూడా మామూలు వాళ్ళతోనే, అంటే మైనర్లకి మెచ్యూరిటీ ఉండదు కాబట్టి అఫెన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సపరేటమైన వ్యవస్థ ఉంది. కానీ దీంట్లో కొన్ని మాత్రం చాలా చాలా దారుణంగా వాళ్ళకు కూడా మరణశిక్ష వేయచ్చు మైనర్ని కనుక రేపు చేస్తాను. అలా చాలా చట్టాలు, చాలా సెక్షన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాల్లో మార్పులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మా జిల్లా ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ రోజున కోర్టు విధులు బహిష్కరించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో మరి ఎవిడెన్స్ యాక్టు, ఐపీసీ, సిఆర్పిసి చట్టాల పేర్లు మారుస్తూ అలాగే ఐపీసీలో కొన్ని సెక్షన్స్ని తీసేసి కొన్ని సెక్షన్స్ని యాడ్ చేయడాన్ని
తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము బాయ్కాట్ చేశాము. మరి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము అందరం కూడా మరొకసారి ఖచ్చితంగా పునరాలోచించండి. ఈ చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయి, ఆమోదయోగ్యం కాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాలను మార్చాలని దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదులు సమ్మె దిగుతూ ఉన్నారు. అలాగే తమిళనాడు వ్యాప్తంగా పూర్తిగా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. తమిళనాడు హైకోర్టు కూడా దీన్ని పూర్తిగా తప్పుపట్టింది. కేరళ హైకోర్టు కూడా దీన్ని పూర్తిగా తప్పుపట్టింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు వారు కానీ కలుగు చేసుకొని ఈ కొత్త చట్టాలను రద్దు చేసిన దాకా కూడా మేము అనేక రకాల దీక్షలు నిరసనలు